ఏదైనా వనంలో జరిగిన అపరాధం గురించి చెప్తున్నాం. ఒకే ఒక ఆజ్ఞ ఆదాము అతిక్రమించాడు. ఏంటది? పండు తినొద్దన్నాడు, తిన్నాడు. దీని ద్వారా ఏమొచ్చింది? మానవ జాతి మొత్తానికి మరణం వచ్చింది. అంతకుముందు మరణం ఉందా మనిషికి? మరణం లేదు. ఎందుకు లేదు? దేవుడు మరణం లేదు కదా. అయితే తింటే చస్తావని చెప్పాడు. ఆయన మాటలో మళ్ళీ తిరిగి ఉండదు కదా. ఆ కారణం చేత మరణం లేకుండా మహిమతో చేసుకున్నాడు దేవుని కుమారుడు ఆదాము. అలాంటప్పుడు ఆదాము పోగొట్టుకున్నాడు అవిధేయత వల్ల. ఒక్క అపరాధం వలన ఈరోజు మరణం భూమి మీద ప్రతి మనిషిని వెళ్తుంది. ఎందుకు వెళ్తుంది? అందరూ ఆదాము ద్వారా వచ్చారు కాబట్టి మానవ జాతి అంతా కూడా చనిపోవడానికి అర్హమైపోయింది. మరణం అనేది మానవ జాతి అంతటి మీద కూడా అది అధికారం చేస్తుంది. ఎందుకు? అపరాధం ఉంది అక్కడ, ఆజ్ఞను అతిక్రమించాడు కాబట్టి మరణానికి యోగ్యుడు అనేది జరుగుతుంది. కాబట్టి లోకంలో అన్ని కాలాల్లో జీవించినటువంటి అందరికీ ఆ అవిధేయత వల్లమైన వచ్చిన మనుషులే కాబట్టి అపరాధం ఒక్క మనిషిని యొక్క అపరాధము అతని ద్వారా వచ్చిన మానవ జాతి అంతటికి ఎలాగ మరణాన్ని విస్తరింపచేసిందో, ఒక్క దేవుని దగ్గర నుంచి వచ్చిన కృపాదానంగా వచ్చిన యేసుక్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తం వలన అనేకులు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ఒక్కని విధేయత వలన, ఒక్కని ప్రాయశ్చిత్తంగా అప్పగించుకోవడం వల్ల, ఒక్కడు మన పక్షాన బలి అవ్వడం వలన ఆయన యందు విశ్వాసం ఉంచిన ఇన్ని కోట్ల మంది ప్రజలు ఎవరు విశ్వసిస్తే వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ఎవరు విశ్వసిస్తే వాళ్ళు మహిమలోనికి వెళ్తున్నారు. ఎవరు విశ్వసిస్తే వాళ్ళు జీవానికి అర్హులవుతున్నారు. ఎవరు విశ్వసిస్తే వాళ్ళు దేవుని యొక్క రాజ్యంలో దేవుని కుమారులుగా తీర్చబడుతున్నాడు. ఇది గొప్ప విషయమే. ఒకని అపరాధం వలన భూమి మీదకి చావొచ్చినప్పుడు ఒకని విధేయత భూమి మీద ఉన్న అన్ని జాతుల ప్రజలందరి యొక్క అపరాధములను ఒక్కడే మీదేసుకున్నాడు. ఇన్ని అపరాధముల వలన అపరాధములన్నీ ఒకని మీద మోపడం వలన మనుషులకి మనకి నీతి కలిగింది కదా. ఎక్కువ అపరాధములు ఒకరి మీద వేసుకోవడం వల్ల నీతి కలిగింది. ఒక్క అవిధేయత వలన అందరికీ మరణం అనేది వచ్చింది.